రథాన్ని ప్రారంభించండి. మేము వెళ్ళాలి. ఎందుకంటే నేను నా తండ్రిని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. దయచేసి రథాన్ని ప్రారంభించి వేగంగా వెళ్ళండి. నేను ఇక్కద ఒక ఆశ్రమం తెలుసు. మనం అక్కద తినొచ్చు. మే ఇస్తాం. రమం స్వాగతం. మీ రాక మమ్మల్ని ధన్యులని చేసింది. దయచేసి లోపలికి రండి. మే అందరి కోసం పాయాసం తెచ్చాము. దయచేసి ఇది స్వీకరించండి. చాలా రుచిగా ఉంది. మేము ధన్యులం. ಧನ್ಯವಾದಗಳು ಸ್ವಾಮಿ. ರಮ ಇಕ್ಕದ ಕೊಡಿನೋಳ್ಳಿ ಎಲ್ಲೊಂದು పొంది వద్దంది నన్న మతను అదవిలో ఉండాలి. ఇబ్బంది లేదు, మీరు మా అతిథులే. మేరు చేసిన ఉపకారం మర్చిపోలేను. నన్ను పెళ్లి చేసుకో. ఈ సీత నీకు సరిపోదు. నేను ఏకపత్ని వ్రతుడను. నాకు సీత తప్ప వేరెవరు లేరు. మనుషులు నా ముక్కు కోసారు. రముదు, లక్ష్మణుడు, అయోధ్య రాజు. రవాణా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? నేను నే చెల్లిని. రాముడు బలవంతుడు. ఆమె నువ్వు వదిలేయి. నేను నే సహాయం కోరను అనుకున్నాను, కానీ నువ్వు రముని గొప్పతనం చెబుతున్నావు. చి మరిచ్చుదు. రాముచు నాకు మిత్రుచు మహారాజా. నోను ఈ ద్రోహం చేయలేను. చేయకపోతే నిన్ను ఇక్కష చంపేస్తాను. నువ్వు మాయలేడివి. అవతారమెత్తి రాముడి ఆశ్రమం ముందు తిరుగు. చిత్తం మహారాజా, మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. ఆ బంగారు జింక నాకు కావాలి. సీత, నేను వెంటనే దానిని పత్తి వస్తాను. లక్ష్మణ, జాగ్రత్త. హెల్ప్ 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 హెల్ప్. లక్ష్మణ, ఒకసారి చూడు. వెళ్ళను. అన్నయ్య నిన్ను ఒంటరిగా వదలొద్దు అన్నారు. భావతి భిక్షాందేహి. లోపలికి రమ్ము. నేను రాను. నేను రాలేకపోతున్నాను. దయచేసి మీరు మాత్రమే రండి. అమ్మా, ఎవడా లక్ష్మణ? ఇదంతా రాక్షస మాయ. అన్నా, విన్నావా? సీతాదేవి అరుస్తుంది. నమ్మకొద్దండి, అదంతా రాక్షసి మాయ. సీత 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 సీత. సేతమ్మ సేతమ్మ సేతమ్మ. నా సీత ఏ వజి వెళ్ళింది అనిపిస్తుంది. అమను అపుడరించిన ఆ దుర్మర్గుదు ఎవాదో. రామ 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 రామ. లంకరాజు రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. రామ రామ రామ. ఓం అగ్నిం వందే పురోహితం జాతవేదసే సునవామ సోమం స్వధా జటాయుమోక్షాయ. నేను తినాలి. కిష్కిందలో సుగ్రీవుడున్నాడు. అతను సహాయం చేయగలడు. త్వరగా ఈ అడవి నుండి వెళ్ళండి. చాలా ప్రమాదకరం. మీరు ఋషికారు. మీ అసలు రూపానికి రండి. లేదు, నేను ఋషినే. ఋషి చాలా తెలివైనవాడు కదా. 6 సభ్యులు ఒక ఇల్లు కట్టారు. ఇప్పుడు 5 సభ్యులు కడుతున్నారు. సమయం లేదు, ఎందుకంటే వారు ఇప్పటికే నిర్మించారు. లక్ష్మణ, 3 చిలుకలు ఒక నదిని దాటాయి. 4 పక్షులను నదిని దాటమని ఒక చిన్న చిలుక చెబుతుంది. రండి, నేను మిమ్మల్ని సుగ్రీవుడి వద్దకు తీసుకెళ్తాను. అయోధ్య రాజకుమారులారా, సుస్వాగతం. మీ రాకం మాకు గౌరవం. మేము మీ సేవలో ఉన్నాము. ధన్యవాదాలు సుగ్రీవ. నీ స్నేహం విలువైన. మేరెందుకు ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు. రమా, కేవలం మేరు మాత్రమే పరిష్కరించగలిగే సమస్య ఒకటి నాకుంది. నా సోదరుడు అధర్మం చేసదు. అటాదు నా భార్య మరియు రాజ్యం దొంగిలించదు. నన్ను కపదంది రామ. నేను మే సరాను కొరి వస్తున్నాను. గ్రేవా, నెరం వచ్చింది. నే హక్కుని తెచ్చుకునే సమయమిది. నే ధైర్యం. నేను తోంతా. వాలి బలహీనంగా ఉన్నాడు, గుర్తుంచుకో. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా దాడి చేద్దాం. రమా, బలం తగ్గుతోంది. నువ్వురా. ఏ పని ఇది?
నువ్వు తప్పు చేసావు వల్లి. బంధు ప్రేమ మర్చి అధర్మ మర్చి సుగ్రీవాన్ని చంపదానికి ట్రై చేశావు. రాజ్యమంతే దయ న్యాయం మర్యాద. మన యుద్ధాలు ద్వేషంతో కాకుండా ధర్మ కోసముంతాయి. తప్పు తెలిసింది రామ. సుగ్రీవ రాజు అయ్యి వానార రాజ్యం బాగా చూసా. మేము వర్షాకాలం ప్రారంభం కావడానికి 4 నెలలుగా ఇక్కడ వేచి ఉన్నాము. వేడి తీవ్రంగా ఉంది, కానీ వర్షాలు త్వరలో రావాలి. సుగ్రీవుడు తన వాగ్దానాన్ని మర్చిపోయాడు, విలాసాలలో మునిగిపోయాడు. అతనికి తన ధర్మం గుర్తు చేయాలి. అధర్మం యొక్క పరిణామాలు అతని కోసం ఎదురు చూస్తున్నాయి. రాజ్యం తిరిగి రాగానే నా అన్నయ్యకి ఇచ్చిన మాట మర్చిపోయావా? కిష్కిందను నేలమట్టం చేస్తాను. క్షమించండి స్వామి, నా తప్పు తెలుసుకా. విజయం కోసం నా వానర సైన్యం మీ వెంటే ఉంటుంది. సుగ్రీవా, నీ స్నేహం నాకు చాలా ముఖ్యం. మనం తప్పక గెలుస్తాము. రే రామయ్య, ఇప్పుడు సీతాదేవిని కనుగొనడానికి మన సైన్యాన్ని పంపుతాము. లేదు, మనం విభజించి తూర్పు పడమర ఉత్తర దక్షిణం అనే 4 దిక్కులకు రామాయణ కార్యం కోసం మనం సీతాదేవిని వెతకలై. మనం విభజించి 4 దిక్కులకు పంపలి. తూర్పు పశ్చిమ. మనం ఇక్కడి నుండి దాడి చేస్తాం. అవును, ఇది సరైన ప్రణాళిక. జై శ్రీరామ్. సీతాదేవి జాడ తెలుసుకోవడానికి మన మార్గం ఏమిటి? హనుమ, దక్షిణ దిశగా లంక వైపు వెళ్ళాలి. అక్కడే ఆమె ఉండివచ్చు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ పండ్లు చాలా తీయగా ఉన్నాయి. ఆంజనేయ స్వామి, బాగా తినండి పిల్లలు. మనం చాలా దూరం వెళ్ళాలి. మేము సీతమ్మను వెతుకుతున్నాం. జటాయు గురించి విచారించాం. ఆమెను రావణుడు లంకకు తీసుకెళ్లాడు. దయచేసి ఆమె ఎక్కడుందో చెప్పండి. నాకు గుర్తుంది, వారు దక్షిణం వైపు వెళ్లారు. సీతాదేవి ఎక్కదా? లంకకు మార్గం ఎంతి? చూసాను, లంక సముద్రం పైన ఉంది. ఆ మార్గంలో వెళ్ళండి. మనం త్వరగా బయలుదేవం. ఎవరు చేయగలరో నాకు తెలుసు. హనుమంతుడు మాత్రమే చేయగలదు. నీవు వాయుపుత్రుడవు, అంతులేని బలవంతుడవు. ఈ సముద్రాన్ని లంఘించడం నీకు అసాధ్యం కాదు. ఈత లంకలో లేకపోతే స్వర్గంలో పాతాళంలో వెతికైనా సరే రావణుడిని తీసుకొస్తాను. జై శ్రీరామ్. నీకు సర్వరక్షణ లభించునుగాక. ఆంజనేయుడు మహేంద్ర పర్వతం నుండి లంకకు బయలుదేరాడు. హనుమ, సముద్రం నన్ను పైన మీద పుషింది. నీకు విశ్రాంతి ఇవ్వడం కోసం నిలిచి పొదవంతే 1 నిమిషం. అంజనేయ, ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకో. సమయం లేదు. సీతాదేవి ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళి తీరాలి. నువ్వు నా నోటిలోకి ప్రవేశించి జై శ్రీరామ్. లంక వచ్చా. సీతాదేవి, నేను అలా అనుకుంటున్నాను. నువ్వు రముదిని మర్చిపో, నాతో ఉండు. నెకు రముదు చేతిలో చవు తప్పదు. నా రముదు నిన్ను వదలదు. ఒప్పుకోమని చెప్పు. నేను 2 నెలల సమయం ఇస్తున్నాను. నా కలలో సీతారాములు పుష్పక విమానంలో వెళుతున్నారు. పుష్పక విమానంలోనా? అప్పుడు రావణుడు కింద పడ్డాడు. కాళీమాత వచ్చి అతని మెడకు తాడు కట్టి దక్షిణం వైపు లాగింది. నన్ను క్షమించు దేవి. ఐఎమ్ హనుమన్, అ మెసెంజర్ ఆఫ్. మీరు రావణుడని నాకు తెలుసు. మీరు మీ రూపాన్ని మార్చుకుంటారు. అమ్మా, నేను రంభక్తుదునే కావాలంతే. ఏ ఉగరము చురంది. అమ్మా, మీరు రాముంతో వచ్చి మమ్మల్ని మా చోటికి తీసుకెళ్లమని చెప్పండి. అమ్మా, నా వీపై కూర్చోండి, నేను తీసుకెళ్తాను. నీవి రముదుకి తీసుకెళ్తాను. నేను రముదిని తప్ప వేరే ఎవరిని తకాను. ఉంగరాన్ని తీసుకో. హనుమా, రాముడికి నిదర్శనంగా చూపించు. తప్పకుండా తల్లి. నేను శ్రీరాముడితో తిరిగి వస్తాను. Run! He is destroying the garden. We must inform King Ravana immediately. మహారాజా, అశోకవనాన్ని ఒక కోతి నాశనం చేస్తోంది. వెంటనే సైన్యాన్ని పంపండి. ఆ దుష్టుడిని బంధించి తీసుకురండి. జై శ్రీరామ్.
వెంటనే వేణిని వధించండి. అన్నయ్య, ధర్మం ప్రకారం దోతల వఢన నిషేధం. చూడండి కోతి తోక ఎలా కాలిపోతుందో. రావణ మహారాజుకి జై. అతను నగరాన్ని నర్తనం చేస్తున్నట్టు ఓ వానర సైనికులారా, సమయం ఆసన్నమైంది. మనం విజయం సాధిస్తాం. జై శ్రీరామ్. సరా మన హనుమంతుడు సముద్రాన్ని దాటేశాడు. వనరసేన నా మధువనాన్ని నాశనం చేసింది. సరే, నేను చూసుకుంటాను. కానీ ఇది హనుమాన్ వస్తున్నాడని శుభశకునమని నేను అనుకుంటున్నాను. నేను లంకకు వెళ్ళాను ప్రభు. రావణుడిని ఎదుర్కొని అశోకవనంలో అమ్మను చూశాను. ఆమె మన రాముడి కోసం ఎదురు చూస్తోంది. సీతాదేవికి శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన ఉంగరం ఇది. వానరాధమా, నీవు గొప్ప కార్యం చేశావు. మీ సేవ నిరుపమానం. నీ వల్లే ఇది సాధ్యమైంది. ప్రభు, అంతా మీ దయ. నేను కేవలం మీ సేవకుడిని మాత్రమే. నిజమే హనుమా, నీ భక్తి మాకు ఆదర్శం. యోజన నసినమ్ము చేస్తుంది. శౌర్య పరక్రమలం దెగ చౌథి. శత్రుఘ్న్ విషయంలో ఎప్పుడు దుఃఖం కదు క్రోఢం చూపించలి. రామసేతువును ప్రారంభిద్దాం. హా. నా మార్గమును అడ్డగించిన ఈ బాణముతో నిన్ను ఎండగట్ట. ప్రభు, నన్ను క్షమించండి. లంక సేతువు నిర్మాణమునకు అనుమతిస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం సాధించగలం. రముదు ఉండగా మనామేడి అయిన సదించగలం. ఒక క్షుద్ర మానవుడు లంకను జయించడానికి వస్తున్నదు. మన బలాన్ని చూపిద్దాం. యుద్ధానికి సిద్ధంగా ఉందండి. మనం వారిని తీర ప్రాంతంలోనే ఎదుర్కోవాలి. మీరు వానర సైన్యాన్ని చంపగలరు. అది మీ ముందే ఉంది. మేము వారిని మాత్రమే చంపుతాము. నేను ఇది చెప్తున్నాను. మనం శత్రువులను అర్థం చేసుకోలేము. ఆ రాజు సీతాదేవిని అపహరించాడు. దీనివల్ల మనం శపించబడ్డాము. మనం మన సంపదను, ప్రాణాలను కోల్పోతాము. కాబట్టి మనం సీతను రాముడికి ఇచ్చేయాలి. అనవసరంగా మనం రాముడితో ఎందుకు పోరాడాలి? ఎందుకంటే రాముడు చాలా శక్తివంతుడు. ఇది మన ఆనందాన్ని నాశనం చేస్తుంది. నిరుపయోగి సొల్లు ఆపు. నాకు నేతి బొధలు చెప్పకు. అహరణం చేయడం చాలా తప్పు. నే శత్రువుని మోసం చేశావు. కానీ జరిగింది జరిగింది. నేను వదిని చంపడానికి ప్రయత్నిస్తాము. చేసినది చాలా పెద్ద తప్పు. తాను చాలా మందివాదు. చింతపదకు, నేను క్షమించను. సురుడు ఎక్కడ ఉన్నా సరే అతని పపాలు పండాయి. నిజామే ప్రభు. అహంకారంతో ఉన్న రవణసురుడు వినాశనం తప్పదు. లంక ద్వారాలు తెరుచుకున్నాయి. నిన్ను పట్టాభిషిక్తుని చేస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉంది. నీ నిజాయితీ నన్ను ఆకట్టుకుంది. జై శ్రీరామ్. మీరు రావణుడి అనుచరులు. రహస్యాలు తెలుసుకోవడానికి రావణాసురుడు మిమ్మల్ని పంపాడు. మమ్మల్ని క్షమించండి. మేము రాక్షసులము. నీ రావణుడికి చెప్పు, ఈ రాముడు వాడిని చంపి నా సీతను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. నీ రావణుడు చావుకు దగ్గరగా ఉన్నాడు.
మహారాజ్, విజ్ఞప్తి. రాముడు వస్తున్నాడు. అతను లంక దగ్గరలో ఉన్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రావణుడి దగ్గరకు వెళ్ళి సీతను నాకు తిరిగి ఇవ్వమని చెప్పు. ఒకవేళ అతను ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా అతన్ని చంపుతాను. రావణ, సీతను రాముడికి తిరిగిచ్చేయి, లేకపోతే నీకు చావు తప్పదు. ఇది రాముడి హెచ్చరిక. ప్రభు, వారు నా మాటలు వినడం లేదు. నాకు లక్తాంది వారికి యుద్ధం కావాలి. కాబట్టి జై శ్రీరామ్ అందాం. నేను నాగస్త్రం ప్రయోగించినాను. రామ లక్ష్మణులపై ఇద్దరూ కూలిపోయారు. త్రిజట, జానకిని పుష్పక విమానంలో తీసుకు. నా సైన్యం యొక్క రాము చనిపోలేదు. పుష్పక విమానం నిన్ను పైకి లేపదు. నువ్వు భయపడకు. ఇది కేవలం రాక్షస భయం మాత్రమే. రామ్ లక్ష్మణ్ జై హో! జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! రామ్ లక్ష్మణ్ జై హో! సిద్ధంగా ఉన్నాను. నేను నే పాపాలను అంతం చేయడానికి వచ్చాను. సత్యమంతా నేను చంపిన సైన్యం గుర్తుందా? అవి కూడా సత్యం ఎదురు కలదు. చేసిన పాపం ఒక రోజు తిరిగి వస్తుంది. ఆ రోజు ఇది. నే కోపం మే కులం నినసనం చేసింది. ఇప్పుడు ముగింపు సమయం. వెళ్ళండి. మీరు సిద్ధకుడా? భగవానులు కూడా ఈ అస్త్ర నుండి తప్పలేరు. భగవాన్ మనకు సహాయం చేయడుగా. మన ధర్మ ఒక ఆయుధం. అప్పుడు నేను ముందుగా నీ ప్రాణం తీస్తాను లక్ష్మణ. ధర్మానికి అంతం తప్పదు. ఇంద్రజిత్, ఇది న్యాయం గెలిచిన క్షణం. జై లంకేష్! నా రథాన్ని తీసుకో మరియు రావణుడితో పోరాడు. జై శ్రీరామ్! Push them harder! Charge! Now! Release the arrows! తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం తాన్ రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం తాన్ దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమ. స్వామి, ఇతను సాధారణ బాణాలతో చావడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించండి. రావణుడిని సంహరించడానికి అదే ఏకైక మార్గం. అర్థమైంది సారథి. విభీషణ, ఏడవకు. జరిగిందంతా అతని కర్మఫలమే. కాబట్టి నువ్వు ఏడవకు. నేను నీతోనే ఉన్నాను. అన్నయ్య అంత్యక్రియలు చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి. రామా, చనిపోయిన తర్వాత వైరం ఉండదు విభీషణ. నీ సోదరుడికి నువ్వు చేయవలసిన కర్మలు చెయ్యి. నువ్వు వెళ్ళి భరతుడికి
నేను అయోధ్యకు వస్తున్నానని చెప్పు. అలాగే స్వామి. స్వాగతం ఆంజనేయ. నా అన్నయ్య రాక మాకు పండుగ తెచ్చింది. ఇది మీ త్యాగం ఫలం భరత. జై శ్రీరామ్. లక్ష్మణ, నువ్వు ఈ అయోధ్యకు యువరాజుగా ఉండు. వద్దన్నయ్యా, నాకు దానిపై ఆసక్తి లేదు. కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చిన వారిని చేయవచ్చు. ఇప్పుడు భరత, నువ్వు ఈ అయోధ్యకు యువరాజుగా ఉండు. నేను రాజుని, సరేనా? Article 20 के साथ पर उपता है डरमा है मासो तेरे भी बहुत पसाफे कर सकते हैं सपास में की काट बांध सीताराम जय जय राम सीताराम सीताराम जय जय राम జానకి రాఘవతి